స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే 78 సంవత్సరాల నుంచి పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ఓట్లేస్తున్నారు ప్రజలు. కానీ అవే గ్రామాల్లో మార్పు లేనటువంటి బ్రతుకులు, అదే వెనకబాటుతనం. ఎవరో వస్తారనుకుంటాం, ఏదో చేస్తారనుకుంటాం, మా బ్రతుకులు మారుతాయనుకుంటాం, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటాం. కానీ మార్పు మాత్రమే గ్రామంలో కూడా కనిపించడంలా. గ్రామాలను అడ్డం పెట్టుకొని, ఇక్కడ ట్రైబల్స్ అడ్డం పెట్టుకొని, గిరిజనులను అడ్డం పెట్టుకొని, ఎస్సీలను ఎస్టీలను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. అభివృద్ధి పట్టణాలు అవుతున్నాయి. గ్రామాలు లేకుంటే పట్టణాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? గ్రామాలు లేకపోతే పట్టణాలు ఉన్నాయా? రైతు పంట పండించకపోతే సీఎం అయినా పిఎం అయినా ఏం తిని బతుకుతాడు? ఏం తింటాడు? రైతన్న పండించేవాడు ఉండాలి, రైతు ఉండాలి. దేశానికి వెన్నెముక రైతు. అలాగే పట్టణాలు, బిల్డింగులు, మిద్దెలు, మేడలు అభివృద్ధి అవుతున్నాయి. గ్రామాలను పట్టించుకోవటం లేదు ఏ పార్టీలు, ఏ నాయకులు కూడా. గ్రామాలు లేకపోతే పట్టణాలు లేవు. గ్రామాలు లేకపోతే పట్టణాలు అస్సలు ఉపయోగమే ఉండదు. ఎందుకంటే అసలైనటువంటి వెన్నెముక గ్రామాల్లోనే ఉండేది. ఒక రైతు గ్రామాల్లో ఉంటాడు. కానీ రైతును చూస్తున్నారా? నిజమైన స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, స్వతంత్ర భారత్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఒకే వర్గం వాళ్ళు దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. వాళ్ళకి మన బతుకులు ఎలా ఉన్నాయక్కర్లేదు. నాయకులకి, పాలకులకి ప్రజల బాగోగులతో పనిలా. పాలకులకి ఏం కావాలో తెలుసా? మన ఓట్లు కావాలి సార్. మన ఓటు మాత్రమే కావాలి. ఓట్లేసిన తర్వాత మనల్ని చూసే నాయకుడు ఉంటాడంటే పట్టించుకోడు అక్కడ కూడా. ఎవరు లెక్క చేయరు. మన గ్రామాలకి ఎవరు రారు, వస్తారు ఎప్పుడో తెలుసా? మరలా ఎన్నికలు రావాలా, అప్పుడు వస్తారు గడ్డాలు, కాళ్ళు, చేతులు పట్టుకొని, అన్నలారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తాతలు, అవ్వలు, మా కోటేంటి అని అప్పుడు వస్తారు. ఇంతకాలం ఏమైపోతున్నారు? 4 సంవత్సరాలంటే వాళ్ళ బతుకులు చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ లో, ఫారిన్ లో చదువుకోవడానికి సరిపోతుంది వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా. మనకు బ్రతుకేంటి? అడవులు, ఈ కొండ